నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో వేసవిలో ఏ ఒక్క కుటుంబానికి నీటి ఇబ్బంది రాకుండా ప్రణాళికలు తయారు చేయండి. మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు ఆర్థిక భరోసా కలిగిస్తుంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. గుంగుటూరు నియోజకవర్గంలో లబ్ధిదారులకు 33 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. నిట్ విద్యార్థులు చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణించడం అభినందనీయం. నిట్ డైరెక్టర్ ఎన్వి రమణారావు. ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన 2 రోజుల బ్యాంక్ సమ్మె వాయిదా. ఉద్యమంలో పాల్గొన్న వారికి థ్యాంక్స్. యూఎఫ్బియు నాయకులు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేసవి కాలంలో మంచినీటి సరఫరాపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యం 25 రోజులకు మాత్రమే వస్తుందని, ఏలూరు కాలంలో 45 రోజులు కడతారని చెబుతూ ఆ లోటు భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులకు సూచనలు ఇస్తూ వేసవిలో అవసరమైన చోట్ల నీళ్ల ట్యాంకుల ద్వారా సరఫరా చేయాలన్నారు. పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్లో కల్తీ ఆహార పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల ప్రజారోగ్యానికి ఇబ్బంది అన్నారు. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరితగతిన పూర్తి చేసి పట్టణానికి భవిష్యత్తులో నీటి సరఫరా ఇబ్బందులు రాకుండా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, గుండుమొగుల సురేష్, పద్మప్రియ, పైబోయిన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాళ్ల గోపీకృష్ణ, చాపల రమేష్, మేడపాటి చెల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే వేసవికాలను దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి నీటి కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇవాళ అధికారులతో సమీక్ష జరిగింది. దాంట్లో భాగంగా పూర్తి బాధ్యత పురపాలక సంఘం సిబ్బంది కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తాం. ఇరిగేషన్ డీఈతో కూడా మాట్లాడాం. వాళ్ళని కలిపి ఎన్ని రోజులు కాలువ ఉండదు, సిల్ట్ వర్క్ చేసి సంవత్సరాలు అయిపోయింది. కాలువలో సిల్ట్ తీసి ఆ సిల్ట్ తీసి కార్యక్రమం కూడా ఇవాళ చేపడతాం. కాబట్టి 10-15 రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు సహకరించండి. నీటిని వినియోగం తగ్గించుకోండి. వేసవకాలం వచ్చిన తర్వాత ఒక 2 నెలలు చేయండి. నెక్స్ట్ ఇయర్కి మీరు కావాల్సినంత నీరు ఇచ్చే బాధ్యతనే మేము తీసుకుంటాను కూడా నేను తెలియజేసుకుంటూ, 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. డబ్బు ఉంటే 6 నెలలు చేయించేస్తాం. దాంట్లో మట్టినే తీసుకొచ్చి క్రికెట్ స్టేడియంలోను, హై స్కూల్లోను, ఇండోర్ స్టేడియం దగ్గర తోలమని చెప్పాం. ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఎక్కడా కూడా మట్టి అమ్మి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో నా హయాంలో ఉండవు. ఎవరైనా ఏమైనా ఉంటే దాన్ని నిరూపించవచ్చు. దానికి నేను బాధ్యత తీసుకుంటాను కూడా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా మరి ఇక్కడ రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చిన తర్వాత సిల్ట్ తీయడం అలవాటైంది. అలా కాకుండా ఇప్పుడు మార్చిలోనే సిల్ట్ తీయడం మొదలుపెట్టాం. అన్ని డ్రైన్లు కూడా క్లియర్ చేసాం. అవుట్లెట్లు కూడా క్లియర్ చేసాం. మున్సిపాలిటీలో లైటింగ్ అనేది బాగా తక్కువ ఉందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అన్ని చోట్ల కూడా మళ్ళీ మెయిన్ రోడ్లో లైట్లన్నీ మెయిన్ రోడ్లు వేసి, మెయిన్ స్ట్రీట్లకు వేసి, ఉన్న లైట్లని కొత్త లైట్లు మెయిన్ రోడ్లు వేసే బాధ్యతని మున్సిపాలిటీ తీసుకుంది. అదేవిధంగా శానిటేషన్ కూడా హౌస్ ప్రతి ఇంటికి వెళ్ళి శానిటేషన్ చేసే విధంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి. ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉన్నాం. మీరు రోజు ఇప్పుడు మనకు 1,00,000 టన్నులు చెత్త పెరిగిపోయింది. కంపోస్ట్ యార్డ్ లేదు. బర్నింగ్ ఇష్యూ ఇది. పక్కన రైతులు గోల పెడుతూ ఉన్నారు. అది కూడా ఇమీడియట్గా 10 ఎకరాలు కొని దాన్ని కూడా మరి కంపోస్ట్ యార్డ్ని బాగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ తాడేపల్లిగూడెం పట్టణానికి బర్నింగ్ ఇష్యూస్. అంతేకాకుండా మరి సిఎఫ్ఎంఎస్ పే చెప్పి 22 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండిపోయినాయి పాత గవర్నమెంట్లో. మరి కొత్తగా మేమంతా రిక్వెస్ట్ చేసిన దాని మీదట ఈ నెల నుంచి కమిషనర్కి పవర్స్ వచ్చారు.
ఆ కమిషనర్ ద్వారానే మీకు చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా విధిగా ట్యాక్సీలు ఎవరు కట్టాలనేది మీరు బాధ్యతగా, ఇవాళ 4 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అందరూ కూడా ట్యాక్సీలు, వాటర్ ట్యాక్సీ మాత్రం పే చేయవలసిందిగా మిమ్మల్ని తాడేపల్లి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఎక్కడైనా పాలల్లో కానీ, తినుబండారాల్లో కానీ, నూనెలో కానీ కల్తీ జరిగితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. దానికి చట్టం కూడా తీసుకొస్తున్నారు. మాంసాల్లో నిలవ మాంసాలు, అంతేకాకుండా గొడ్డు మాంసం కలిపే కార్యక్రమం, ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ప్రభుత్వం దృష్టిలో కూడా మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆగాలి. ఈ 5 సంవత్సరాల్లో చాలా మార్పులు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తాడేపల్లి పట్టణమే కాదు, రాష్ట్రం అంతా మారితేనే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యం వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం కంటే ఆరోగ్యాన్ని పాడవకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని నేను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించండి. మీకోసం చెప్తున్నాను, నాకేం కలిసి రాదు. మీరు ఏదైతే ఓట్లేసి నన్ను గెలిపించారో నిరంతరం మీ తాడేపల్లి కాన్స్టిట్యున్సీని మొదటి వరకు నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తానని కూడా నేను చెప్పాను. అదే పని చేస్తా ఉన్నాను. వచ్చే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రజలకు నిత్యం నీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు. దాని ప్రకారం మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మనం ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు ఓన్లీ 25 డేస్కి మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత కెనాల్ క్లోజర్స్ 45 డేస్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ డిఫరెన్స్ డేస్ని మనం ప్రజలకి వాటర్ని ఎలా అందించాలి, ఏ బోర్ల ద్వారా ఎక్కడెక్కడ బోర్లని మనం ఐడెంటిఫై చేయాలి, వాటి ద్వారా వాటర్ని అందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, మంచినీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మన గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా ఎటువంటి వాటర్ ఇబ్బంది లేకుండా మా సాయశక్తుల ప్రయత్నాలు చేసి ప్రజలకు మంచినీటి అందించడానికి అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే మన గౌరవనీయులు మన స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర భాగంగా మన శానిటేషను 100% శానిటేషను జరగాలి, డోర్ టు డోర్ సెగ్రిగేషన్ జరగాలి అనే కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కనుక స్వచ్ఛ భారత్లో మనం గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్లో మనం ముందడుగులో ఉన్నాం. అంటే ర్యాంక్ కూడా నిన్న గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిలీజ్ చేశారు. దాని మంచి పెర్ఫార్మెన్స్ మన తాడేపల్లిగూడెంకి వచ్చింది సార్. అలాగే మనం ఇంకా మీ యొక్క సహకారంతో, మీ యొక్క ఆదేశాలతో మేము ముందుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి చెత్తను సేకరించి దాన్ని తడి పొడి చెత్తగా విడదీసి సెగ్రిగేషన్ చేసి ఈ ఎన్జీటీ గైడ్లైన్స్ ప్రకారం ఈ స్వచ్ఛ భారత్ అంశాల మీద మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు కూడా ఇక ముందుటు ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ముందుండి ప్రజలకు సేవ చేయడానికి ముందుగా ఉన్నామని తెలియజేస్తాం. యాక్చువల్గా మనకి ఈ సమ్మర్ అనేది ఏప్రిల్ 15th నుంచి జూన్ 1st వీక్ వరకు సుమారుగా, అంటే ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే 45 డేస్ క్లోజర్ ఉంటుందని చెప్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు. అంటే ఇంకా పూర్తిగా రాలేదు, అంటే అలా ఉండొచ్చు అని చెప్పేసి. కాకపోతే దీనికి తగ్గట్టుగా మనకి ఏంటంటే మన ఎస్ఎస్ ట్యాంకు 30 రోజుల వరకు సరిపోద్ది. ఎడిషనల్గా ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ బోర్స్ అవి ఐడెంటిఫై చేసి వాటి నుంచి కూడా కొంత వాటర్ అనేది ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయడానికి అవి చూస్తున్నామండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఏదైతే ఉన్నాయో ఎడిషనల్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ప్రతిరోజు మనకి 50 ట్రిప్పుల వరకు అవుతూ ఉన్నాయి. బయట థైలాండ్ ఏరియాస్ అవి కొన్ని చోట్ల ఇంకా వాటర్ పోన్న ఏరియాలకి. ఇది సమ్మర్లో ఏంటంటే మాకు 90 ట్రిప్పులు ఇంకా ఎక్కువైనా కూడా మేము సప్లై చేయడానికి వీలుగా ఆల్రెడీ ట్యాంకర్స్ కూడా టెండర్స్ అవి పిలిచున్నాము. అవి కూడా ఇంకా అంటే టెండర్స్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నవి. తర్వాత జనరేటర్స్ కానీ ఇవి ఏంటంటే ఎక్కడైనా పవర్ సప్లై ఫెయిల్ అయినప్పుడు జనరేటర్స్ కూడా మేము ఆల్రెడీ పెట్టుకుని ఉన్నామండి. అంటే సమ్మర్కి అనేది రెడీగా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా కార్యకర్తలకు ఆర్థిక భరోసా కలుగుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలవల బాబ్జీ అన్నారు. స్థానిక 12వ వార్డులో శుక్రవారం వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వలవల బాబ్జీ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, జిల్లా రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, మాజీ కౌన్సిలర్ తాటికేల వీరన్న, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఏరుబండి సతీష్, డి కృష్ణప్రసాద్, శ్రీరాములు, విజయలక్ష్మి, శ్రీరాముల నాగేశ్వరరావు, రంజిత్, పైలా శివ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం అనేది తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నప్పుడు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇలాగా ఈ 5 లక్షలు ప్రమాద బీమా కింద, అలాగే మరణించినప్పుడు, అలాగే
పార్ట్లీ డ్యామేజ్కి 2 లక్షలు ఈ ఈ స్కీమ్ని తయారు చేసింది లోకేష్ బాబు గారే. ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ ఎంత కష్టం అంటే ఇన్ని లక్షల సభ్యత్వాలు సుమారు 1 కోటి పైన ఈవేళ సభ్యత్వాలు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో 40,000 పైబడి ఈ సభ్యత్వాలు చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకి ఒక ఆలంబనంగా నిలబడే అవకాశం ఈ సభ్యత్వం వల్ల వస్తుంది. ముఖ్యంగా గతంలో అయితే 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అని ఒక పథకం పెట్టారు. సాధారణంగా మరణించిన వ్యక్తులకు కూడా 2 లక్షల రూపాయలు వెళ్ళేలాగా వేళ మరి ఆ స్కీము తయారు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చాం. మరి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానా ఖాళీగా అప్పచెప్పడం వల్ల ప్రభుత్వంలో మరి ఇంకా పథకాలు కూడా అమలు చేయవలసిన పరిస్థితులు ఉండడం వల్ల ఈ స్కీము ఇంకా రాలేదు. కానీ ఈసారి పెద్ద మొత్తంలో చేయడానికి మరి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు 25 లక్షలు ఈ బీమా పథకం మరి అందరికీ అందేలాగా ఎవరు మరణించినా ఆ కార్యక్రమం జరిగేలాగా ఓ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నారు. అతి తొందరలోనే ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం, కార్యకర్తల మనోభావాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే నాయకత్వం ఉంది. మరి సభ్యత్వాలు తీసుకున్న ఈ వార్డులో సభ్యత్వాలు తీసుకున్న 500 మందికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 100 రూపాయలు తీసుకుంటే సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మరి భాగంగా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉలవల బాబ్జీ గారు, అలాగే మన పాతూరు రామప్రసాద్ చౌదరి గారు, మరి ఈ పాతూరులో మరి మన జగన్నాథరాజు గారు కానీ, దోసంబుడి కృష్ణప్రసాద్ గారు కానీ, అలాగే మన విజయలక్ష్మి గారు, నాగేశ్ గారు, మనం మొత్తం అందరూ కూడా పాతూరు యూత్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని బాగా 5 నుంచి 600 లోపు సుమారు కార్డులు చేయించడం మరి మాటలు కాదు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పార్టీలో ఒక సభ్యుడిగా మరి కోరి వాళ్ళు వచ్చి మరి 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నారంటే మరి మాటలు కాదు. మరి ఎన్నో చాలా దీనివల్ల కూడా మనకు ఉపయోగపడేది. మన బీమా కానీ 5 లక్షల రూపాయలు ఏదైనా జరగడం జరిగితే 5 లక్షల రూపాయలు బీమా కానీ, ఏదైనా యాక్సిడెంట్ కాలు కానీ చేయి కానీ ఇరిగితే 2 లక్షల రూపాయలు రావడం కానీ, అలాగే దీంట్లో ఉండటంలో మరి చాలా మరి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి మరి అందరికి వచ్చినందుకు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఆయన వచ్చే 9 నెలల్లో మరి ఎంతవరకు చేశారు ఏంటని అన్నీ తెలుసు మీకు. దాన్ని దృష్టిలో పెట్టిన రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉండాలండి. అలాగే మన ఉలవల బాబ్జీ గారికి మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఉలవల బాబ్జీ గారు ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు రాంపండు గారి యొక్క సహకారంతో తాడేపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో సుమారు 40,000 పైగా సభ్యత్వాలు చేస్తే పాతూరు 12వ వార్డులో సుమారు 500 కార్డులు చేయించడం జరిగింది. అలాగే దానిలో భాగంగా ఈరోజు వచ్చిన కార్డుని అందరికీ కూడా ఇచ్చి భాగంగా ఈరోజు బాబ్జీ గారి చేతుల మీదుగా పాతూరులో కొన్ని కార్డులు ఇవాళ అందజేయడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో కూడా మన అందరం కూడా మన నాయకుల యొక్క పిలుపు మేరకు కూటమి అభ్యర్థికి అహర్నిశలా కష్టపడతాం. అందరం కూడా మన ఎలక్షన్లో కష్టపడటం జరిగింది. మనందరం కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉండి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో బాబ్జీ గారి నాయకత్వంలో, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరం కూడా అహర్నిశలా కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య పట్ల పూర్తి స్థాయిలో మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులతో ప్రతి కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం ప్రతి కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎల్లప్పుడూ మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఉంగుటూరు నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు 33 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గత 9 నెలల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో 1 కోటి రూపాయల వరకు సీఎం ఆర్థిక సహాయం చెక్కులు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద 33 మందికి 33 లక్షలు ఈరోజు అందరికీ కూడా అందజేయడం జరిగింది. వారందరూ కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ఆరోగ్యకరంగా చాలా ఇబ్బందుల్లో ఉండి వాళ్ళందరికీ కూడా చేయూత అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ దాంట్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేటట్టు వైద్యం నిమిత్తం ఈరోజు 33 లక్షలని ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరికీ కూడా అందజేయడం జరిగింది. మాకు ఈ 9 నెలల్లో 75 మందికి సుమారుగా ₹1 కోటి వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, అలాగే ఇంకా కూడా 80 మందికి అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో త్వరలోనే వాళ్ళందరికీ కూడా అందిస్తాం. ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఈ వైద్య నిమిత్తం ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే దాని ద్వారా వాళ్ళు మెరుగైన వైద్య సేవలు చేయించుకునే విధంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో 4 మండలాల నుంచి ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు 4 మండలాల నుంచి అనేక గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ చెక్లో పంపిణీ కార్యక్రమంలో కూటమి సభ్యులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా సరే సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఈ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉండి హాస్పిటల్స్కి కానీ తీసుకువెళ్తాం కానీ అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ ద్వారా చేయించడం, అలాగే తదుపరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి తోడ్పాటుగా అంటే వైద్యానికి సహకరించే విధంగా ఉండటం కూడా చాలా సంతోషకరం. మా ఉంగుటూరు నియోజకవర్గం తరపున ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు కొనియాడారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో శుక్రవారం నిట్లోని ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు పవన్ తేజ, మంజునాథ్, హర్షితులను సత్కరించి బరోడా అచీవర్స్ అవార్డులను, నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీనివాసులు, రాహుల్ కాజా, పెద్ద తాడేపల్లి బ్యాంక్ మేనేజర్ కేదారి, ప్రదీప్, డీన్లు సందీప్, జయరాం, హిమబిందు, వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన అఖిల భారత 2 రోజుల బ్యాంకు సమ్మె వాయిదా పడింది. ఈ విషయాన్ని యూఎఫ్బియు నాయకులు టి సూర్యనారాయణ, ఎస్ఎస్ ప్రసాద్, జి జవహర్, దివ్య రజని, లింగంపల్లి గాంధీ, దీసిక శ్రీనివాసులు తెలుపుతూ నెల రోజులుగా జరిపిన ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగుల సంఘటిత శక్తికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ తమ పోరాటానికి మద్దతునిచ్చిన ఏఐటియుసి నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలూరి సత్యనారాయణ, ఎం వీరబాబు, వై ప్రసాద్, సీనియర్ పెన్షనర్ లీడర్లు జె రత్నరాజు, సిద్ధాబత్తుల సత్యనారాయణ, పాలూరి బాలకృష్ణ, ట్రేడ్ యూనియన్ లీడర్ జానా ప్రసాదులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం 9 బ్యాంక్ యూనియన్లు కలిపి మార్చి 24, 25 తారీఖుల్లో 2 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తం 12 డిమాండ్లు ఉన్నాయి. ఈ సమ్మె కార్యాచరణలో భాగంగా దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా బ్యాంకు ఉద్యోగులు అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె గురించి రాజ్యసభలోనూ పార్లమెంటులోనూ కూడా చర్చకు రావడం జరిగింది. ఈ సందర్భంలో బ్యాంకు ఉద్యోగులు చేసినటువంటి పోరాటాలు, అన్ని యూనియన్ల యొక్క సంఘటిత పోరాటాల ఫలితంగా ప్రభుత్వం గత 13వ తారీఖున అలాగే 18వ తారీఖున మళ్ళీ ఈ రోజున 21వ తారీఖున కన్సిలేషన్ మీటింగ్ మాతో చర్చలకు రావడం జరిగింది. సమ్మెను ఏ విధంగా ఉపసంహరింప చేయాలి అనే అంశంపై, బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఏ విధంగా తీర్చాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల్లో ప్రధానంగా 5 డేస్ బ్యాంకింగ్, 5 రోజుల పని దినాలని త్వరలో అమలు చేయడానికి తగిన కార్యాచరణను మేము రూపొందిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వటం, అలాగే బ్యాంకుల్లో రిక్రూట్మెంట్కి సంబంధించి, అలాగే ఉద్యోగుల పెన్షన్ ప్రే రివిజన్కి సంబంధించి, పెన్షన్ రివిజన్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ వారు, ఐబీఏ వారు, లేబర్ కమిషనర్ వారి ఎదుట సానుకూలంగా స్పందించడం వలన మేము సమ్మెను
తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. బ్యాంకులో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు 5 డే వీక్, రిక్రూట్మెంటు, టెంపరరీ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను తోటి ప్రధానమైన డిమాండ్స్ తోటి మరి ఈ నెల 22, 24, 25 తారీఖులో 2 రోజులు సమ్మె ఇవ్వడం కోసం ఏబీ పిలుపునివ్వడం జరిగింది. దాని మీద గత 4 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, పార్లమెంట్ మార్చితో సహా. చివరికి మా ఆందోళన ఉధృతంగా అవుతాం చూసి, మా కార్యక్రమాలను అట్లా చూసి ప్రభుత్వం దిగొచ్చి ఐబీఏ గవర్నమెంట్ మాతో సంప్రదింపులు జరపడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సంప్రదింపుల్లో చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి మాకు యూనియన్ నుంచి వచ్చినటువంటి మరి సమాచారం. మా ఈ సమ్మె పోరాటాల్లో మా కోఆపరేట్ చేసినటువంటి మా సహకరించినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మా కార్మికులు అందరికీ, అదేవిధంగా మాకు మితోధికమైనటువంటి మరి సహకారాన్ని అందించినటువంటి జర్నలిస్టు మిత్రులకు, ఏఐటీసీ, సిఐటి నాయకులకు అందరికీ కూడా మా కోఆర్డినేషన్ కమిటీ అండ్ యూబీయూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమ్మె విరమణ బ్యాంకు ఉద్యోగుల సంఘటిత పోరాట శక్తికి నిదర్శనమని తెలియజేస్తున్నాను. గత నెల రోజులు బట్టి జరుగుతున్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాల ఐక్యత యొక్క ఫలితంగా ఆ పోరాటం యొక్క స్ఫూర్తి ప్రస్తుతం గవర్నమెంట్కి తాకింది. ఇవాళ పొద్దునుంచి జరిగినటువంటి చర్చల ద్వారా సానుకూలంగా స్పందించి ఈ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 5 రోజుల పని దినాల గురించి, టెంపరీ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడం గురించి, అలాగే పెండింగ్ అంటే అపరిష్కృతంగా ఉండే అనేకమంది సమస్యల గురించి, వీటన్నిటి గురించి కూడాను పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఈ స్పందన త్వరలో కార్యాచరణ రూపంలోకి జరిగే అవకాశం ఉన్నట్టుగా మా ఏఐబిఓసి నాయకులందరూ కూడా పైనుంచి తెలియజేశారు. పైగా ఈ ఒత్తిడి పనిచేయటం వల్ల గవర్నమెంట్ ముందుకు రావటం, సహకరించడం జరిగింది. కాబట్టి మనం కూడా సహకరించాలనే ఉద్దేశంతో రేపు 24, 25 ఏదైతే 48 గంటల నిరవధిక సమ్మెను పోరాటం పిలిపించామో ఆ పిలుపుని ఉపసంహరించుకుంటూ ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది, పోస్ట్పోన్మెంట్ జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న గ్రౌండ్ అభివృద్ధి పనులకు సమీకరిస్తున్న పట్టణంలోని దాతలకు, పూర్వ విద్యార్థుల సంఘాలకు, వారితో పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రథసారథి మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ వారికి ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డులో ఉన్న తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న గ్రౌండ్ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, పలు క్రీడా కోర్టులు, దానితో పాటు గ్రౌండ్ను మెరక చేయడం చూశారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని మరోసారి అభినందిస్తూ ఇంకనూ చేయవలసిన పనులు కానీ దాతలకు ముందు వచ్చి వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించాలని పట్టణ ప్రముఖులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఎమ్మెల్యే హైస్కూల్ గ్రౌండ్ను సందర్శించినప్పుడు ఆయన వెంట మారం వెంకటేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీ, కాళ్ల గోపి, గుండుమొగల సురేష్, మైలవరపు పెద్దబాబు, అడకర్ల సూరి, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, చేపల రమేష్, బైనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ హైస్కూల్ అభివృద్ధి కమిటీ ఎన్వి సత్యనారాయణ, గొర్ల మహారాజ్, నిక్కెళ్ల తాతాజీ, రేకపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యేకు తాము చేపట్టిన పనుల గురించి చూపించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ డెవలప్మెంట్ నడుం కట్టినటువంటి మిత్రుడు, సోదరుడు ఎన్వి సత్యనారాయణ గారు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. డబ్బు ఎంతైనా అవ్వచ్చు, కానీ దాన్ని నిబద్ధతగా పట్టుదలగా పనిచేసే వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వ్యక్తుల్లో మరి ఎన్వీని ఒకరిని మనం మెచ్చుకోవాలి. దందిబొమ్మ విగ్రహం దాంట్లో మరి నిజంగా గుడి దేవాలయాన్ని ఎంత అందం వచ్చిందో మనకు తెలుసు. అదేవిధంగా 4-5 వార్డుల మధ్యలో ఉన్నటువంటి హై స్కూల్ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నడిచే విధంగా దీంట్లో వాకింగ్ ట్రాక్, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, వినాయక చవితి పండుగలు కూడా ఈ హై స్కూల్లో జరిపించే ఏర్పాటు కూడా చేయాలని మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీ అందరూ సహకరించండి. మిమ్మల్ని మేమేం అడగట్లేదు. మన స్కూలు, మన తాడేపల్లిగూడెం అనే మోటివ్లో పనిచేస్తూ ఉన్నాం. నేను కానీ మీరందరూ కూడా చాలామంది దాతలు దీనికి సహకరించారు. మనం ఇచ్చేదానికంటే కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దానికి కారణం ఎన్విసి ఇచ్చిన టీము ఒకటే కాదు, ఇంకా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి ఇంక ఇదే పనిలో ఇంకా సొంత పని ఎలా ఉందో అదేవిధంగా మరి ఎన్వి సత్యనారాయణ చేసి కార్యక్రమాన్ని అభినందన తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇంకా బోల్డ్ పని ఉంది. దీనికి మీరు దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మీ తల్లిదండ్రుల పేర్లు ఏమైనా పెట్టుకుని కూడా డయేస్ ఒకటి కడతా ఉన్నాం. దానిపైన విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు వినాయక చవితి నుంచి పెట్టాలని మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నా. భగవంతుడి దయతో ఈ సంవత్సరం వినాయక చవితి జరిపి అవకాశం ఇవ్వాలని నేను వినాయకుడిని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, కాల వ్యవస్థ అంతా కలిపి ఒకటే సెంటర్ పెట్టి అక్కడ మంచిగా పూజలు చేసి పెద్ద విగ్రహం చేయించి మట్టి విగ్రహాన్ని ఇక్కడే మనం అయ్యే విధంగా మనం చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. దయించి అందరూ కూడా ఆలోచన చేసి దైవ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ డెవలప్మెంట్ ఇంకా ఉంది, త్వరితగతిని పూర్తి చేస్తాం. ఈ మట్టి తోలించవలసి ఉంది, తోలిస్తాం. ఇంకా 100 ట్రిప్పులు పడతాయి. పంపు చెరువులు మట్టి ఇక్కడ తోలిస్తాను ఖచ్చితంగా తెలియజేస్తాను. పెద్ద తాడేపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెక్ యుఫోరియా 2K25 ఉత్సవంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వివిధ అంశాలతో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, కన్వీనర్ రాంబాబు, బాలకాశయ్య, పి వెంకటేశ్వరరావు, చక్క అప్పారావు, డాక్టర్ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని జగన్నపేటలో శుక్రవారం మానవతా ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం 250 మందికి వైద్య పరీక్షలు చేసి 50 మందికి కాళ్ల జోళ్లను అందించారు. 10 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు, చేకూరి బంగారాజు, పచ్చ వీర వెంకట రామకృష్ణ, బుర్రే పృథ్వీ, కె బాలకృష్ణ, సిహెచ్ గురుమూర్తి, బత్తుల ప్రసాద్, కె వెంకటేశ్వరరావు, మద్దాల శ్రీనివాసరావు, మమ్మారెడ్డి ఆంజనేయులు, పచ్చ రాంబాబు, పచ్చ అంజిబాబు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ తాడేపల్లిగూడెం శాఖ ఈరోజు ఉచిత కళ్ళ వైద్యం మన జగన్పేటలో పెట్టమన్నది పంచాయతీ ఆఫీసులోను. ఈ కార్యక్రమానికి శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ హాస్పిటల్ వారిచే ఉచిత కళ్ళ వైద్యం వారికి అందించడమైనది ప్రజలందరికీ కూడాను. ఈ కార్యక్రమం మానవతా సంస్థ ఆధ్వర్యంలోను, అలాగే పచ్చ రామకృష్ణ గారి ఆధ్వర్యంలోను, పృథ్వీ గారి ఆధ్వర్యంలోనూ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. వారికి మానవతా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా కళ్ళు చూపించుకొని ఆపరేషన్ అయిన వాళ్ళు
వారు వ్యాన్లో తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి అప్పచెప్తారు. అలాగే కలజోళ్ళు కూడా ఉచితంగా మీ అందరికి కూడా అందిస్తాము. అందుచేత మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మన కూటమి నాయకుల సహకారంతో లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో వైద్య శిబిరం కంటి పరీక్షలు నిర్వహించిన తరువాత కావలసిన వారందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్ పడుతుందో వారికి కూడా ₹1 తీసుకోకుండా ఉచితంగా ఈ మానవతా స్వచ్ఛ సంస్థ మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిడదోలు తీసుకుని వెళ్ళి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి మరలా వారిని మన గ్రామంలో దింపడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ దీనికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన జగ్గన్నపేట గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి కంటి శిబిరం పచ్చా రామకృష్ణ గారు, బుర్రే పృథ్వీ గారు ఆధ్వర్యంలో మరి గ్రామ నాయకుల సహకారంతో ఈరోజు మన పంచాయతీ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉచితంగా జరిగే ఈ కార్యక్రమంలో మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారికి ఉన్న సమస్యల్ని తీర్చుకునేలాగా ఏదైనా ఆపరేషన్ ఉంటే అది కూడా ఉచితంగా జరుగుతుంది కాబట్టి అది కూడా చేయించుకుని ఈ సంస్థ యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసి మనందరం కూడా అటువంటి సంస్థలో మనం భాగస్వామ్యం అయ్యి ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి గ్రామ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడి వద్దకు శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అమ్మవారికి వెండి తొడుగులతో అలంకరణ చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజుబాబు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్లు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉగాది సందర్భంగా దేవాలయంలో చేపట్టే పనులపై కమిటీ వారితో సమీక్ష చేశారు. ఏప్రిల్ 4వ తేదీన జరిగే భారీ అన్న సమారాధనకు దాతలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కాగా ప్రతి శుక్రవారం జరిగే అన్న సమారాధనలో భాగంగా ఈ శుక్రవారం గంధం పాండురంగ, సౌజన్యలక్ష్మి, సరస్వతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, గుండుమొగుల సురేష్, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, చంద్రశేఖర్, కొనగళ్ల హరినాథ్, నాయుడు బాలాజీ, నీలం సురేష్, చవ్వాకుల రమణ, కళ్యాణం రామచంద్రరావు, అచ్యుత సాయి, ట్రావెల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది కార్యక్రమాలు మన 23వ తారీఖు నుంచి మన అమ్మవారి ఆలయంలో స్టార్ట్ అవుతూ ఉంది. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు అమ్మవారికి మనం ఆ టైంలో మనం జాతర చేసాం. తర్వాత ఉగాది, దసరాకి ఎంత ఘనంగా మనం ఎంత వేడుకగా చేసుకున్నామో మళ్ళీ మనకి 2024 నుంచి మళ్ళీ మనం అమ్మవారి ఆలయాన్ని మనం తీసుకోవటం, ఇలాగ కమిటీ వారందరూ కూడా ఆ పాత కమిటీ ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉందో అదే కమిటీ వారి మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు అంత ఇంత కాదు మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఏదైతే ఉగాది పురస్కారాలు మనం 23 నుంచి స్టార్ట్ చేసి 30వ తారీఖు దాకా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశిష్ట పూజలతో పాటు భక్తులందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన గుడి కమిటీ వారు అందరికీ కూడా 9 రోజులు కూడా ఈ విశిష్ట పూజలు నిర్వహించడంలో కానీ కార్యక్రమాలు జరపడంలో కానీ కమిటీ వారందరూ కూడా శ్రీరంగం అంజీ అట్లాగే మన కమిటీ మెంబర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కష్టంతో కూడిన ఇంత మంచి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మీ సహకారం ఉండాలి. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండేలాగా వీరందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరందరికీ మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి, అలాగే అమ్మవారి ఆశీస్సుల కోసం మీరందరూ తప్పకుండా విచ్చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఇవన్నీ అయిన తర్వాత 4వ తారీఖున మహాకుంభ నివేదన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25,000 జనాభాకి ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని వీరందరూ కూడా తయారు చేయించి ఆ రోజున పెట్టాలనే ఉద్దేశంతో మహాసంకల్పంతో ఉన్నారు. వారికి ఖచ్చితంగా అటు ఎమ్మెల్యే గారు కానీ ఇటు ఆయన తరపున నేను కానీ వీరికి అండగా ఉంటూ నా వంతు సాయం నేను అందించడానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటూ
ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మనల్ని అందరినీ పాల్గొనేలా చేస్తున్నందుకు కమిటీ వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది మహోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి అమ్మవారికి శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన దేవస్థానం ఈఓ గారి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం నుంచి అమ్మవారికి ఉగాది ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం గోమాత పూజతో ప్రారంభమై 4వ తారీఖు శుక్రవారం నాడు మహా అన్నదాన కుంభమేళం అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా తమకు తోచిన సందాలు ధన రూపాయలు కానీ, వస్తు రూపాయలు కానీ, బియ్యం రూపాయలు కానీ అందరూ ఇవ్వచ్చు. ఒక 25,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తమ ఇంట్లో వండిన పిండి వంటలు కానీ, స్వీట్లు కానీ, బూరెలు కానీ, గారెలు కానీ ఏ రకమైన ఐటమ్ అయినా సరే తీసుకొచ్చి అమ్మవారికి 9 గంటల లోపు శుక్రవారం 4వ తారీఖు జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తాడేపల్లిగూడెం కాకుండా నియోజకవర్గంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొవాలి. అలాగే రేపు జరిగే శుక్రవారం నాడు సామాజిక కార్యక్రమాలు జరుగుతాయి. అందులో కూడా మహిళా భక్తులు అందరూ కూడా ఎక్కువగా పాల్గొవాలి. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి సాయంత్రం మాటలు లలితా పారాయణం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి గుడిలో ఉన్న మహిళలందరూ కూడా ఈ లలితా కార్యక్రమంలో పాల్గొవాలని, భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొవాలని కోరుకుంటూ శ్రీ బొలసలమ్మవారి ఆలయంలో స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో ఇక్కడ ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శుక్రవారం నాడు మా మిత్రుడు ఆకుకూర వ్యాపారం రంగ సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేము 2014 నుంచి ఇక్కడ 5 సంవత్సరాలు ఉత్సవాలు చేసినప్పుడు కూడా ఆకుకూరలు అన్నది ఏది కూడా మాకు కొనడం తెలియదు. ప్రతి ఉగాది అన్నదానానికి ఏంటి, దసరా అన్నదానానికి ఏంటి, శాకాంబరిదేవి అలంకరణకి ఏంటి, అమ్మవారికి అలంకరించి ఆకుకూర అంతా కూడా ఆయనే కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆయన వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని, అమ్మవారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని. మన పట్టణ ఇలవేల్పు శ్రీ బొలసలమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ గంధం పాండురంగ గారు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారికి, వారి కుటుంబానికి ఆ బొలసలమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం శేషమహల్ కాంప్లెక్స్లోని పద్మజ మినీ థియేటర్లో శుక్రవారం ఆర్టిస్ట్ కిల్లర్ సినిమా విడుదలైంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం యానాలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము జేమ్స్ వాట్ నిర్మాత కావడంతో పెంటపాడు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుండి ప్రజలు, నిర్మాత కుటుంబ సభ్యులు వచ్చి చిత్రాన్ని తిలకించారు. ప్రేక్షకులతో థియేటర్ నిండిపోయింది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్కు తగినట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరోయిన్లు సంతోష్, కృషిక పటేళ్లు కొత్తవారైన మంచి నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ నటీనటులు తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సూపర్ అన్న సినిమా బాగా తీశారన్న. సినిమా అయితే బాగుందన్న, బాగా తీస్తారు. డైరెక్టర్ గట్ట అన్నీ బాగా తీస్తారు. అదే స్టోరీ గట్ట బాగుంది. అదే హీరో చెల్లి గురించి తీస్తారు. చనిపోవడం వల్ల బాగా సొసైటీలో సైకో గట్ట ఎలా తయారవుతున్నారో అన్నీ బాగా స్టోరీలో బాగా చెప్పారండి. సినిమా చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యేలాగా తీశారు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారు. సినిమా కూడా అందరికీ అర్థమైంది. హీరో గట్ట చెల్లి గురించి, చెల్లిని చంపడం వల్ల ఎమోషనల్ కింద అయ్యి సైకో కింద తన్ని పట్టుకుని చేశాడు. బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరో ఊహించినంత విధంగా బాగుంది. స్టోరీ కానీ, డైరెక్టర్ గారు రాసింది కానీ చాలా వైవిధ్యభరితంగా ఉంది. సినిమా అయితే సూపర్ హిట్, బాగుంది. స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టున వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ప్రతి గురు శుక్రవారాల్లో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఎగ్గిన నాగబాబు కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేకమైనటువంటి
పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున దర్శించి కోరిన కోరికలు తీర్చే అమ్మగా మహంకాళ అమ్మవారిని అందరూ కొలవడం జరుగుతుంది. అలాగే రేపు 30వ తారీఖు నూతన సంవత్సరాది సందర్భంగా అమ్మవారి గుడి వద్ద అమ్మవారి ప్రసాదం కానీ అలాగే ఉగాది పచ్చడి కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేసి అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ప్రీపోల్ సర్వే అవగాహన సదస్సు పట్టణంలోని 8వ వార్డు సచివాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. 5వ వార్డు నుండి 12వ వార్డు పరిధి వరకు ఈ ప్రీపోల్ సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ నాయకులు జీకే ఆనంద్, కూటమి నాయకులు దాట్ల జగన్నాథరాజు, గుండుమూగుల సురేష్, ఎరుబండి సతీష్, చాపల రమేష్, సందక రమణ, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మరి 5 నుంచి 12వ వార్డుల వరకు వార్డు సచివాలయం సిబ్బంది అందరూ కూడా మరి దీని మీద 10 రోజుల నుంచి సర్వే పెట్టి ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో అంటే బిలో ప్రాపర్టీ దేనికి ప్రభుత్వంతో మరి ఎటువంటి లబ్ధి అనేది పొందకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేర్చేలాగా మరి ఈ అవకాశాలు మీరు అందరూ ఉపయోగించుకోవాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఏదైతే మరి ఎన్డీఏ కూటమి ఆలోచన విధానాన్ని మీరు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సర్వేకి మీరు సచివాలయం సిబ్బంది నేరుగా అక్కడికి వెళితే ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో కరెంటు బిల్లుకి వస్తే కరెంటు బిల్లు పెరిగిపోతుందనో లేకపోతే ఏసీ ఉందనో లేకపోతే వేరే వెహికల్ ఉందనో ఏదో ఉందని చెప్పేటప్పటికి కార్డు తీసేస్తారు, లేకపోతే వీళ్ళకి ఫంక్షన్ ఆగిపోద్దో లేకపోతే వేరే ఒకటి ఏదో భయం అనేది ఉంటుంది. కాబట్టి సచివాలయం సిబ్బందితో పాటు ఎన్డీఏ కూటమి సభ్యులను కూడా తీసుకెళ్ళి ఈ పీపుల్ సర్వే అనేది ప్రజల్లోకి వెళ్ళేలాగా, ప్రజలు ఏంటంటే ఈ భయంలో చాలామంది ఉన్నారు, కార్డు పోద్దే, ఫంక్షన్ పోద్దే, ఇటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ పోతాయనే భయంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సర్వే గురించి ముందుగా ప్రజల్లోకి చెప్పండి. మీ వర్గాల వారికి ఆధార్ కార్డు కూడా లేని, కోటా కార్డు కూడా లేని వాళ్ళకి మళ్ళీ ఇప్పించే బాధ్యత మా అందరికీ కూడా. P4 సర్వే నిమిత్తం చాలామందికి రకరకాలైనటువంటి అనుమానాలు పబ్లిక్లో P4 సర్వే వల్ల మాకేమైనా వచ్చేటువంటి లబ్ధి పోతుందేమో, దీంట్లో మా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా అనేటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామ సచివాలయ సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళు వెళ్ళి సర్వే చేయడంలో కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే జనాలు భయపడతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పాల్సి వస్తే, ఎందుకంటే గత ప్రభుత్వాలు అలాంటి అభద్రాభావాన్ని కలిగించి వెళ్ళినాయి. కాబట్టి మనం ప్రజలకి సామాన్యులకు కూడా అన్ని రకాల సర్వీసులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్షేమమే మనం ప్రథమైన ధ్యేయం అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి వాళ్ళు ఇక్కడ 5వ వార్డు నుంచి 12వ వార్డు వరకు కూడా ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు ఇన్ఛార్జ్ అందరూ కలిసి కూర్చుని దీని మీద అవగాహన సదస్సు, అదేవిధంగా ఎవరినైతే లబ్ధిదారులు ఎన్నిక చేయాలనుకుంటున్నామో వారికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేయడం కానీ దానికి మనకి కూడా ఒక అనుసంధానకర్తగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ 5 నుంచి 12 వార్డుల వరకు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి P4 సర్వే చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ పథకాలు లబ్ధి చేయకూడకుండా ఫైనాన్షియల్గా కొంచెం బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా వార్డులో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 సర్వే ముఖ్య ఉద్దేశం అది. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా సర్వే చేయించుకున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇది మరింత ఇంప్లిమెంట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలు కూడా కృషి చేస్తారు. అలాగే ఈ సర్వేలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వార్డులో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక జువ్వలపాలెం రోడ్లోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 155వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం శ్రీనివాస విశ్వేశ్వరరావు, గంగా శివజ్యోతిల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు.
జోలపాలెం రోడ్లో వేచేసిన లలిత అమ్మవారి గుడి దగ్గర అమ్మవారికి ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం జరుగుతుంది. తదుపరి కుంకుమార్చన కూడా జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 155వ వారం పురస్కరించుకుని జోలపాలు వాస్తవ్యులు శ్రీనివాస విశ్వేశ్వరరావు గారు LIC ఏజెంట్ గారు వారి గంగాజ్యోతి గారి వేళ శివగంగాజ్యోతి గారి వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నారు. జోలపాలెం లలితాదేవి ఆలయం నందు ముత్తైదులందరూ చేత లలితా సహస్రనామ సంవత్సరం పారాయణం జరుగుతుంది. అలాగే ఆ పారాయణంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు శాశ్వత అన్నదాన పథకం కూడా పెట్టాం. ఎవరైనా 1,116 ఇచ్చిందో సంవత్సరంలో ఒకరోజు వారికి కోరిన రోజున శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాలకి అందరికీ ఎంతో వైభవంగా అందరి నిమిత్తం ఎంతో వైభవంగా లలితాదేవి అమ్మవారి దేవస్థానం బాగా అభివృద్ధి చెందుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు కాయించింది. అటువంటి దేవస్థానానికి నిర్మించినటువంటి ముఖ్యుల్లో మానేపల్లి శ్రీనివాసరావు గారు, కోటేశ్వరరావు గారు, ఇతరత్ర ప్రముఖులు అందరూ కలిపి తాడేపురానికి త్రిపులపాలెంకి మంచి ఎదుగుని తీసుకొచ్చారు. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటే తాడేపురం ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా అన్నదానం ఒరవడి చాలా ముఖ్యమైనది. అందరి సహకారంతో బాగా చేయిస్తున్నారు. ఈ వారం మా అన్నయ్య గారు అమ్మాయిన బాలూరి శ్రీనివాస విశ్వేశ్వరరావు, గంగా శివజ్యోతి దంపతులచే ఈవేళ ఎంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరీ కోరుకుని శ్రీనివాసరావుని, కోటేశ్వరాన్ని ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని మేము అందరూ సహకారం దీనికి అందిస్తామని మరీ చెబుతూ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. కార్యాలయానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వేసవి మంచినీటిని అందించేందుకు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, RI దావీద్ రాజు, VROలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం సందర్భంగా స్థానిక భవిత శిక్షణా కేంద్రంలో ఆటల పోటీలు నిర్వహించి డ్రాయింగ్ బుక్స్ బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని K కుమారి, ప్రత్యేక ఉపాధ్యాయులు SK బాలయేశ్వరయ్య, M చంద్రకుమారి మాట్లాడుతూ భవిత కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, రోజా, ఉష, అనంతలక్ష్మి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న భగత్ సింగ్ రాజ్గురు 94వ వర్ధంతి సందర్భంగా యువత నివాళులర్పించాలని కోరుతూ PDSU ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రూపా శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.